హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు SSLM's కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ పాస్తా రెసిపీ. నేను బాంబినో బ్రాండ్ ఎల్బో పాస్తా తీసుకున్నాను. దీన్ని 100% వీట్తో తయారు చేశారు. ఇందులో జింక్ అండ్ ఐరన్ విటమిన్స్ ఉంటాయి. మీరు మీకు ఇష్టమైన బ్రాండ్ అండ్ షేప్ ఉన్న పాస్తాను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాస్తాస్ అన్ని సూపర్ మార్కెట్లలో ఈజీగా అవైలబుల్లో ఉంటున్నాయి. నేను ఈ పాస్తాలో ఎటువంటి సాస్లు యూజ్ చేయలేదు. ఇంట్లో ఉన్న రెగ్యులర్గా వాడే వెజిటబుల్స్తోనే పాస్తాను ప్రిపేర్ చేశాను. లాస్ట్లో పాస్తా మసాలాను యాడ్ చేశాను. మీకు కావాలంటే మీకు ఇష్టమైన సాస్లు యాడ్ చేసుకోవచ్చు. అలాగే బయట దొరికే మసాలాకు బదులుగా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసి ఈజీగా పాస్తాను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పాస్తా పర్ఫెక్ట్గా రావాలంటే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం పాస్తాను బాయిల్ చేసుకోవడానికి ఒక పాన్ కానీ గిన్నెను కానీ స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 రైస్ కప్స్ వరకు పాస్తాను తీసుకున్నాను. వాటిని బాయిల్ చేసుకోవడానికి 1 లీటర్ వాటర్ పడుతుంది. పాస్తా బాయిల్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ చేసుకుంటాం కాబట్టి కాస్త ఎక్కువ వాటర్ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ సాల్ట్ని ఈ వాటర్లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకు పాస్తా అంటుకుపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు, అంటే నీళ్లు తెరలాలి, ఈ సమయంలో మనం పాస్తాను యాడ్ చేసేసుకోవచ్చు. మనం తీసుకున్న పాస్తాను మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని ఉడికిన తర్వాత చూస్తే ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్కి ట్రాన్స్ఫర్ అయి ఉంటాయి. అలాగే సైజు కూడా డబుల్ అవుతుంది. ఈ పాస్తాను ఉడికే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తే మన పాస్తా 90% వరకు కుక్ అయింది. ఏదైనా సాసులు వేసి కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకుంటూ ఉంటారు కదా, అలా చేసేవాళ్ళు ఇప్పుడు వాటర్ని తీసేసి డ్రైన్ చేసుకుంటే సరిపోతుంది. నేను అలా చేయట్లేదు కాబట్టి ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటాను. ఇప్పుడు చూస్తే మనకు పాస్తా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వెంటనే లేట్ చేయకుండా వాటర్ని అంతటిని డ్రైన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ పాస్తాని మళ్ళీ ఒకసారి చల్లనీళ్ళల్లో వేయండి, లేదంటే పాస్తా ఓవర్ కుక్ అయిపోయి స్టిక్ అయిపోతుంది. నేను ఈ పాస్తా చేసేటప్పుడు పాస్తాని చల్లనీళ్ళల్లో వేయలేదు, అందువల్ల కొద్దిగా స్టిక్ అయి ఉన్నాయి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్రని యాడ్ చేసి అలాగే ముందుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని 2 నుంచి 3 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా కారం తినే వాళ్ళు ఉంటే 3 యాడ్ చేసుకోండి, లేదంటే 2 సరిపోతాయి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక మనం సన్నగా తరిగి ఉంచుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటే ఆనియన్స్ని చాప్ చేసుకోవడానికి ఇటువంటి చాపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్ ముక్కలు పూర్తి ఎర్రగా వేగకర్లేదు, కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక టొమాటోని యాడ్ చేసుకుందాం. టొమాటో బాగా ఎర్రగా పండినది తీసుకుంటే పాస్తా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలను బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. టొమాటో ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడికించి ఉంచుకున్న పాస్తాను ఇందులో యాడ్ చేద్దాం. నేను పాస్తాని ఉడికిన తర్వాత చన్నీళ్ళలో వేయలేదని చెప్పాను కదా, చూడండి ఇలా స్టిక్ అయిపోతాయి.
అందుకే మనం పాస్తాను ఉడికిన వెంటనే కొద్దిగా చన్నీళ్ళల్లో వేసేసి డ్రైన్ చేసుకుంటే సరిపోతుంది. మనం పాస్తాని కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ యూజ్ చేసాం కదా, అందుకని ఇవి ఎక్కువగా అంటుకుపోలేదు. స్పూన్తో ఇలా చిన్నగా కదిలిస్తే విడిపోయాయి. సో మీరు పాస్తాని కుక్ చేసేటప్పుడు తప్పకుండా నీటిలో ఆయిల్ని యాడ్ చేయండి. అలాగే పాస్తా ఉడికిన తర్వాత వెంటనే దాన్ని చన్నీళ్ళలో వేసి తర్వాత ఆ వాటర్ని అంతటిని డ్రైన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 టిప్స్ను మీరు మిస్ అవ్వకుండా పాటించారంటే మీకు పాస్తా పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత పాస్తాని ఎక్కువగా కదపకూడదు, ఎక్కువగా కదిపితే విరిగిపోతాయి. ఈ పాస్తాలో మీరు ఇంకేదైనా వెరైటీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలంటే టమోటాలు మగ్గిన తర్వాత ఆ వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని వాటిని కూడా మగ్గించుకొని తర్వాత పాస్తాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాస్తా మసాలాని యాడ్ చేస్తున్నాను. అలాగే మీకు కావాలంటే మీకు ఇష్టమైన సాస్లు ఏవైనా వేసి ఈ పాస్తాను ఒకసారి టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.